అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాం. హిందూ ధర్మంలో ఇది చాలా శక్తివంతమైన రాత్రుల్లో ఒకటిగా చెప్తారు. చాలామందికి ఇది కేవలం ఒక పండగలాగే తెలుసు, కానీ దీని వెనుక ఎంత కదుందో తెలుసా? అద్భుతమైన పురాణాలు, లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు, అంతేకాదు ఏకంగా ఈ విశ్వంతో మనల్ని కనెక్ట్ చేసే ఒక ఖగోళ అద్భుతం కూడా దాగి ఉంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ కథేంటో తెలుసుకుందాం. అయితే ఇక్కడే మనందరి మధ్యలో ఒక ప్రశ్న మెదులుతుంది కదా. ఆలోచించండి, మన సంస్కృతి అంటేనే వెలుగు, వేడుకలు, రంగులు. మరి అలాంటిది సంవత్సరంలోనే అత్యంత పవిత్రమైన ఒక పండుగను నెలలోనే అత్యంత కారు చీకటి రాత్రి రోజున ఎందుకు జరుపుకుంటాం? ఈ చీకటికి ఆ శివునికి అసలు సంబంధమేంటి? ఊరికే అయితే కాదు, దీని వెనక ఓ అద్భుతమైన కారణమే ఉంది. సరే, ముందుగా ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుందాం. చాలామందికి తెలీదు, కానీ శివరాత్రి అనేది ప్రతి నెలా వస్తుంది. దాన్ని మాసిక శివరాత్రి అంటారు. మరి మహాశివరాత్రి ఏంటి? అది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. తేడా ఏంటంటే, ప్రతీ నెలా వచ్చే శివరాత్రి మన భక్తిని, మన క్రమశిక్షణను గుర్తుచేస్తుంది. కానీ ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ ఒక్క రాత్రి మాత్రం అది వేరు, అన్నింటికంటే గొప్పది, అన్నిటికంటే శక్తివంతమైనది. ఎందుకంటే మనం అనుకునేట్టు ఈ చీకటి భయపెట్టేది కాదు. నిజానికి ఇది మనల్ని మన లోపలికి నడిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, బయట ప్రపంచమంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా మన అంతరంగ ప్రయాణం అసలుగా మొదలయ్యేది. అందుకే మహాశివరాత్రి అంటే బయట చీకటిని, లోపల వెలుగుని ఒకేసారి జరుపుకునే ఒక అద్భుతమైన, గంభీరమైన రాత్రి. మరి అసలు ప్రశ్నేంటంటే, ఈ ఒక్క రాత్రికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు? శివపురాణమేం చెబుతోందంటే, ఆ రాత్రి కేవలం ఒక సాధారణ రాత్రి కాదట. ఏకంగా 4 అద్భుతమైన సంఘటనలు జరిగిన రాత్రి. విశ్వం యొక్క గతినే మార్చేసిన 4 మహాఘట్టాలు ఇదే రాత్రి జరిగాయని మన నమ్మకం. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, శివుడు తన అనంత స్వరూపాన్ని మొట్టమొదటిసారిగా చూపిన రాత్రి. రెండవది, శివపార్వతుల దివ్య కళ్యాణం జరిగిన రాత్రి, అంటే ప్రకృతి, పురుషుడు కలిసిన రాత్రి. మూడవది, ఒక మహాత్యాగంతో ఈ లోకాలన్నీ రక్షించబడిన రాత్రి. ఇక నాలుగోది, ఈ విశ్వమే ఒక నాట్యంగా మారిన రాత్రి. ఈ 4 కలిస్తేనే అదే మహాశివరాత్రి. సరే, మొదటి కథలోకి వెళ్దాం. ఇది అహంకారం గురించి. ఒకప్పుడేమైందంటే, సృష్టికర్త అయిన బ్రహ్మకి, స్థితికారుడైన విష్ణువుకి మధ్య మన ఇద్దర్లో ఎవరు గొప్ప అనే ఒక వాదన మొదలైంది. మామూలు వాదన కాదు, అది కాస్త పెరిగి పెరిగి ఏకంగా విశ్వయుద్ధానికి దారితీసేంత పెద్దదైపోయింది వాళ్ళ అహంకారం. సరిగ్గా ఆ సమయంలో వాళ్ల అహంకారాన్ని బద్దలు కొడుతున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఆద్యంతాలు లేని, అంటే మొదలు చివర ఎక్కడుందో తెలియని ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దీని మొదలు చివర కనుక్కున్నవాళ్లే గొప్ప అనొక మాట వినిపించింది. ఇక బ్రహ్మ, విష్ణు ఇద్దరూ ఎంత ప్రయత్నించినా ఫెయిలయ్యారు. ఆ జ్యోతిర్లింగం మనకు చెప్పే పాఠమొక్కటే, దేవుడంటే రూపాలకు, కొలతలకు అందని ఒక అనంతమైన శక్తి అని. ఇక రెండో కథ, ఇది కేవలం శివపార్వతుల పెళ్లికథ అనుకుంటే పొరపాటే. ఇది ఈ సృష్టి మొత్తానికే మూలమైన ఒక అద్భుతమైన కలయిక గురించి చెప్తుంది. దీని వెనుక ఒక చాలా లోతైన విశ్వరహస్యమే దాగి ఉంది. సింపుల్గా చెప్పాలంటే, శివుడు స్థిరమైన చైతన్యం, అంటే ఒక ఆలోచన లాంటివాడు. మరి పార్వతి, ఆవిడ కదిలే శక్తి, అంటే ఆచరణ. ఒక ఆలోచన, ఆచరణ, ఈ రెండు కలిస్తేనే కదా ఏదైనా సృష్టి సాధ్యమయ్యేది. అలా ఆ అద్భుతమైన బ్యాలెన్స్ ఏర్పడిన రాత్రే మహాశివరాత్రి. ఇప్పుడు మూడో కథ. ఇది ఒక గొప్ప త్యాగం గురించిన కథ. మనందరికీ తెలుసు, దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారని. వాళ్లంతా అమృతం కోసం ఎదురుచూస్తున్నారు. కాని ఆ మదనం నుంచి వాళ్ళ అస్సలు ఊహించందొకటి బయటకొచ్చింది. అమృతం కంటే ముందు ఈ లోకాలన్నింటినీ కాల్చి బూడిద చేయగల హాలాహలమనే భయంకరమైన విషం పుట్టుకొచ్చింది. దాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు. అందరూ భయంతో వణికిపోతున్నారు. అప్పుడు శివుడొక్కడే ముందుకొచ్చాడు. ఆ విషాన్ని మొత్తం తానే స్వీకరించాడు. కాని పార్వతీదేవి తన శక్తితో ఆ విషం కడుపులోకి వెళ్లకుండా గొంతులోనే ఆపేసింది. ఆ త్యాగం వల్లే ఆయన గొంతు నీలంగా మారిపోయింది. అప్పట్నుంచే ఆయన నీలకంఠుడయ్యాడు. సరే, ఇక నాలుగో చివరి కథకు వద్దాం. ఇది శివుడి యొక్క మోస్ట్ ఫేమస్ రూపం గురించి. శివుడంటే కేవలం యోగి మాత్రమే కాదు,
ఆయన ఒక గొప్ప నర్తకుడు కూడా. ఆయన నాట్యం పేరే తాండవం. మన నమ్మకం ప్రకారం సరిగ్గా ఈ మహాశివరాత్రి రాత్రే శివుడు తన ఆనంద తాండవం చేస్తాడట. ఆయన వేసే ప్రతి అడుగులోనూ సృష్టి, స్థితి, లయ ఈ మూడూ ఉంటాయి. చెప్పాలంటే ఈ మొత్తం విశ్వం యొక్క రిథంకి, స్పిరిట్కి ఆ నాట్యమే మూలం. ఓకే, ఇంత గొప్ప కథలున్న ఈ రాత్రిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఇప్పుడు కథల నుంచి ఆచారాల వైపు వద్దాం. ఎందుకంటే ఈ రాత్రి మనం చేసే ప్రతి చిన్న పని వెనుక కూడా ఒక చాలా పెద్ద, లోతైన అర్థముంది. మొదటిది ఉపవాసం. ఉపవాసం అంటే చాలామంది కడుపు మార్చుకోవడం అనుకుంటారు. కానీ అది కాదు. ఇది మన శరీరాన్ని శుద్ధి చేసి మనసును తేలికపరచడం అన్నమాట. ఎందుకంటే ఆ రాత్రి ప్రవహించే అపారమైన స్పిరిచువల్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధం చేసుకోవాలి కదా. రెండోది జాగరణ, అంటే రాత్రంతా మేలుకొనుండటం. ఇది దేనికి సంకేతమంటే మన లోపల ఉండే అజ్ఞానమనే చీకటిని మనం జయిస్తున్నామని చెప్పడానికి. అందుకే ఈ సమయంలో శివనామాన్ని స్మరించుకుంటూ ధ్యానం చేస్తూ గడుపుతారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అభిషేకం. పాలు, తేనె, నీరు ఇలాంటి వాటితో శివలింగానికి అభిషేకం చేస్తారు. అలాగే శివుడికి చాలా ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఈ రాత్రి పూజలో ఇవి చాలా మెయిన్ పార్ట్స్. అయితే జాగరణ అంటే కేవలం కళ్ళు తెరుచుకుని ఉండటమేనా? కాదు. యోగ సాంప్రదాయం ప్రకారం ఇందులో ఒక సీక్రెటుంది. ఆ రాత్రంతా మన వెన్నెముకను నిటారుగా ఉంచాలట. ఇది ఏదో ఆసనం కోసం కాదు. అలా చేయడం వల్ల ఆ రాత్రి సహజంగా పైకి ప్రవహించే కాస్మిక్ ఎనర్జీని మన శరీరం ఒక యాంటెనాలా పట్టుకోవలదు. సరే, ఇప్పటిదాకా మనం కథలు విన్నాం, ఆచారాలు తెలుసుకున్నాం, బావుంది. కానీ అసలైన మ్యాజిక్ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే మహాశివరాత్రి వెనుక కేవలం పురాణాలే కాదు, ఒక సైంటిఫిక్, ఆస్ట్రోనామికల్ కారణం కూడా ఉంది. ప్రాచీన యోగులు ఏం చెప్పారంటే మహాశివరాత్రి అనేది కేవలం ఒక నమ్మకం కాదు, ఇదొక కాస్మిక్ ఫ్యాక్ట్. ఈ ఒక్క రాత్రి మన భూమి ఒక స్పెషల్ పొజిషన్లో ఉంటుందట. దానివల్ల ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే ఆ రాత్రి భూమి యొక్క ఉత్తరార్ధగోళం ఉండే పొజిషన్ వల్ల మనలో ప్రతి మనిషిలో ఉండే ప్రాణశక్తి గ్రావిటీని దాటుకొని న్యాచురల్గా పైకెళ్తుంది. అంటే ఎనర్జీ ఫ్లో పైకుంటుందన్నమాట. అందుకే అంటారు ఈ ఒక్క రాత్రి చేసే ధ్యానం మిగతా రోజుల్లో చేసే 100 రోజుల సాధనతో సమానమని. ప్రకృతి మనకిస్తున్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. సరే, కథలు విన్నావు, ఆచారాలు చూశాం, సైన్స్ కూడా తెలుసుకున్నాం. మరి వీటన్నిటి వెనుక మనకోసం దాగి ఉన్న అసలు మెసేజ్ ఏంటి? ఈ చీకటి మనకు ఏం నేర్పిస్తోంది? ఈ మహారాత్రి మనకు 3 ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. 1. చీకటిని చూసి భయపడొద్దు. అది మన లోపల ఉన్న వెలుగుని కనుక్కోడానికొచ్చిన ఒక అవకాశం. 2. మనలో ఉన్న శివతత్వాన్ని, శక్తితత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే మనం సంపూర్ణమవుతాం. ఇక 3. నిజమైన పవర్ హడావుడిలో కాదు, నిశ్శబ్దంలో, నిశ్చలత్వంలో, ధ్యానంలోనే దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక్క రాత్రి, ఒక చిన్న కాస్మిక్ అలైన్మెంట్ మనల్ని ఈ విశ్వంతో ఇంతలా కనెక్ట్ చేయగలిగితే, మన పూర్వీకులు మనకోసం దాచిపెట్టిన జ్ఞాన సంపద ఇంకా ఎంత అపారంగా ఉండుంటుంది కదా. మనం వెతకడానికి సిద్ధంగా ఉండాలే కానీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన రహస్యాలు మన చుట్టూనే ఉన్నాయి.